ప్రియులారా, మరి ఈ ఆదివారపు ఐక్య ఆరాధనలో దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులను కొద్దిసేపు మనం పరిశీలిద్దాం. జీవం కలిగిన దేవుడు భూమి మీద మనిషిని తన స్వరూపమందు సృజించి మనం ఆయనలా బ్రతకాలి అని, ఆయన కొరకు జీవించాలి అని ఎన్నో కలలు కన్నాడు మన తండ్రి. అలాంటి సందర్భాలలో మనిషి దేవుని మాటను తిరస్కరించి, ఎదిరించి, దేవునికి బాధను కలిగించి తనకు తాను నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అప్పటి వరకు సిగ్గు అన్నది ఎరగని మనిషి తొలిసారిగా తాను చేసిన పనికి దేవుని ముందు సిగ్గుపడటం అనేది అలవాటు చేసుకున్నాడు. దేవుని ముందు సిగ్గుపడటం ఏమంటే, మన కళ్ళ ముందు పిల్లలు పుడతారు. వాళ్ళు చిన్నప్పుడు బట్టలు లేని వాళ్ళుగానే తిరుగుతుంటారు మన ముందు. కానీ వాళ్ళు ఏ రోజు దాన్ని సిగ్గుగా భావించరు. ఎందుకంటే వాళ్ళ మనసు పవిత్రం, వాళ్ళ చూపులు పవిత్రం, ఎదుటివాళ్ళు తమను చూస్తున్న చూపులు కూడా పవిత్రంలే అని అనుకునే మంచి స్వభావం వాళ్ళు కావాలి అని ఒక తండ్రిగా ఆయన ఆలోచించి, మొత్తానికి ఏ జంతువు చర్మాన్ని తీసాడో తెలియదు కానీ చర్మపు చొక్కాయిలు అన్నాడు. అది వెచ్చదనం, అలాగే నిండుతనం, మన్నికతనం, ఇవన్నీ ఆయన కుట్టించిన బట్టలు. తప్పు చేసిన ఆయన వారిని విడిచిపెట్టలేదు. వారికి చర్మపు చొక్కాయిలు చేసి తొడిగించను అంటున్నాడు. చూడండి ఆ పదం. నిజంగా ఆ పదం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మనం మన పిల్లలకి ఏం చేస్తాం, బట్టలని ఇచ్చి వేసుకోమంటాం. పెద్దవాళ్ళకి బట్టలు వేసుకున్నానా అని. కానీ చిన్నపిల్లలకైతే బట్టలు మనం తొడిగిస్తాం, వేసుకోమనం. వాళ్ళకి వేసుకోవడం రాదు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి అసలు బట్టలు అంటే ఏంటో తెలియదు, అవి వేసుకోవడం అంటే ఏంటో కూడా తెలియదు. మళ్ళీ పెద్దవాళ్లే, వాళ్ళు పాకే పసిపిల్లలు గారు వాళ్ళు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి చేరదీసి బట్టలు తొడిగించాడట. నిజంగా ఒక తండ్రి కనబడుతున్నాడు కదా ఆయనలో మనకి. ఇలా వేసుకోవాలి ఆయన బట్టలు. ఏది చెయ్యివు, చెయ్యి పైకెత్తు, ఏది ఈ కాలు, ఏది ఇటుపక్క చాపు. మన పిల్లలకి ఎలా బట్టలు వేస్తాం, అలా తన పిల్లలకు బట్టలు తొడిగించాడు సిగ్గును కప్పుకోవడానికి. ఎందుకు? సిగ్గు తెచ్చే పని చేశారు గనుక. సిగ్గుమాలిన దేవుని పనిని అతిక్రమించి ఆ పనిని చేశారు గనుక వాళ్ళకి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదురైంది. ప్రియులారా, సరే, అప్పటి నుంచి మానవ జాతి ఇంకా తమ వంటి మీద సిగ్గును కప్పుకోవటానికి వస్త్రాలు, ఈ బట్టలు తొడుగుకుంటున్నాం మనం. అంతే కదండి. బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం మనం? సిగ్గును కప్పుకోవడానికే. మరి జీవరాశులు ఎన్నో ఉన్నాయట. మనిషి లెక్కగట్టి అంచనాగా చెప్పాడు ఒక మాట. అది ఖచ్చితంగా కాదు, ఇంకా చాలా లక్షలు ఉన్నాయి. మనిషికి తెలియని జీవరాశులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. వాటిలో వేటికైనా బట్టలు ఉన్నాయా? ఏమండి చెప్పండి, ఉన్నాయా? లేవు. మన ఇంట్లో తిరిగే కుక్క, మనం పెంచుకునే ఒక మేక, గొర్రె, ఆవు, వేటికి ఒక పక్షి బట్టలు లేవు. అలాగనే వాటికి సిగ్గు కూడా లేదు. కనుక వాటికంటే శ్రేష్ఠులమైన మనకి సిగ్గు వచ్చింది. ఎందుకంటే సిగ్గుమాలిన పని చేశాం కనుక. ఏంటి ఎంతగా సిగ్గుమాలిన పని ఏంటంటే దేవుని మాటను మేరటం, దేవునికి ఎదురు తిరగటం అని కూడా చెప్పచ్చు. అప్పుడు వచ్చేయండి మన ఒంటి మీదకి బట్టలు వచ్చి బట్టలు మన సిగ్గును కప్పుకోవటం అలవాటు చేసుకుంది మానవ సమాజం. అయితే ఇది దేహాన్ని కప్పుకొని
సిగ్గును కప్పుకునే వస్త్రాలైతే ఆత్మకు కూడా సిగ్గుంది. తెలుసా మీకు? ఆత్మ దేహాన్ని కప్పుకుంది అనుకుంటున్నారేమో, కానీ ఆత్మకు కూడా సిగ్గు. ఎప్పుడు సిగ్గు? ఆత్మకు సిగ్గు ఎలా ఉంటుంది? ఇంతకీ ఆత్మకు బట్టలు కావాలా? శరీరానికైతే బట్టలు కావాలని ఎప్పటివరకు మనం విన్నాం. కానీ మీరనగా ఎవరు? మీ ఆత్మ. మీరెవరు? ఆత్మ. ఈ దేహం కాదు కదా, అవునా? ఈ దేహం కాదు ఈ పేరు. ఈ లోపల ఉన్న శక్తికి, అంటే మనకి, ఆత్మకి పేరు. మరి ఆ ఆత్మ ఏం ధరించుకుంది? ఏం ధరించుకోవాలి? వాటికి కూడా ఏమైనా కావాలా? అందుకే తండ్రి వాళ్ళతో ఏం చెప్పాడో ఒక మాట బైబిల్లో చదువుదాం. ప్రకటన గ్రంథంలో ఆయన ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఆత్మకు కావలసిన వాటిని గురించి చెబుతున్నాడు. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము, నీ దిశముల సిగ్గు కనబడకుండా వేసుకోవడానికి తెల్లని బట్టలు, నీకు దృష్టి కలగడానికి, నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుము, బుద్ధి చెప్పుచున్నాను. అంటే ఇదేంటి మళ్ళీ బట్టల కోసం మాట్లాడుతున్నాడు ఆయన? నీ వంటి మీద బట్టలు ఉన్నాయి, కానీ నీ దేశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నా యొద్ద కొనుక్కో. సరే, కాటు కూడా కొనుక్కోమనండి, కళ్ళు కనబడవు కాబట్టి. సరిగ్గా దృష్టి కనబడి, నీకు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలియాలంటే నీకు ముందు కళ్ళు ఉండాలిగా. నీ దశమూల సిగ్గు కనబడకుండానట్లు అన్నాడు. ఇంతకు దేనికి దశమూల? ఆత్మ కూడా దశమూల ఉంటుంది ఏంటి చెప్పండి? దశమూల అనేసి అంటే ఏంటంటే బట్టలు లేని మన శరీరం, అది దశమూల. కానీ ఆత్మ విషయంలో అంటున్నాడు ఏంటి? మీ దశమూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు నా యొద్ద కొనుక్కో. మళ్ళీ బట్టలు ఏమంటున్నాడు? కొనుక్కోమంటున్నాడు. చూడండి, ఈ బట్టలు ఫ్రీగా ఇవ్వడట. ఏదేం తోటలో ఫ్రీగా ఇచ్చాడు, అవునా? ఏదేం తోటలో ఫ్రీగా కుట్టించి సైజు బట్టి కరెక్ట్గా ఫిట్ చేశాడు. కానీ దీనికి మాత్రం నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కో. తెల్లని బట్టలట. అయితే వైట్ డ్రెస్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అయితే మేము ఆల్రెడీ వైట్ డ్రెస్తో ఉన్నాండి, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటారేమో. ఆ వైట్ డ్రెస్ కాదు ఇది. ఆ తెల్లని బట్టల కోసం ఇక్కడ చెప్పటం లేదు. తెల్లని బట్టలే సిగ్గు కప్పేవైతే ఏమండి, మన నల్ల డ్రెస్ వేసుకున్నోళ్ళు సిగ్గుతో ఉన్నోళ్ళ, రంగుల బట్టలు వేసుకున్నోళ్ళు సిగ్గుతో ఉన్నోళ్ళ? అప్పుడు మనమేమనుకోవాలి? అయితే మరి రాజకీయ నాయకులు ఆడు ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉంటాడు, అవునా? రాజకీయ నాయకుడు ఎప్పుడు వైట్ డ్రెస్సే అంటే ఆడెప్పుడు వాడు దిశమల సిగ్గు కప్పుకున్నాడు అనమాట, అవునా? ఆడే సిగ్గులేనాడు, అవునా? వాళ్ళు బ్రతుకే సిగ్గులేని బ్రతుకు, అవునా? అందరికీ దండం పెట్టి ఏమంటాడు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 వచ్చేస్తుంది అంటాడు. అవునా కదా చెప్పండి? గెలిచిన తర్వాత ఎవరికి 15,000 ఇవ్వలేదండి, అది బాధ. పాపం ఆశపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు తెలంగాణలోండి, కానీ వైరల్ అయిపోతుంది కదా, మీకు కూడా వచ్చేసింది ఆ న్యూస్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారట. సర్లేండి, ఏది ఏమైనా పాపం ఏదో ఆ మాట విని ఫోన్లో డబ్బులు ఇస్తే బట్టలైనా కొనుక్కోవచ్చు అనుకున్నారు. అక్కడికి చిన్న బుడతాడు అక్కడ నిలబడి, పిల్లని నిలబడితే దాంతో కూడా అంటే అమ్మ నీకు కూడా 18,000 వస్తుంది నీకని ఆశ పెట్టి ఓట్లు అడుక్కునేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు. వాళ్ళకి ఏం సిగ్గు ఉందండి? మరి మన వైట్ డ్రెస్ వేసుకున్నాడు, మరి దేవుడు చెప్పినట్లుగా దిశములు కప్పేసుకున్నాడా? నో, అలాంటి వాటి కోసం దేవుడు ఇక్కడ చెప్పటం లేదు. దేవుడికంటూ కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి, బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. కొనుక్కుంటారా? బట్టలు కొనుక్కుంటారా ఇప్పుడు మీరు? ధరించుకొనుటకు
ప్రకాశములు, అబ్బా మంచి వెలుగుగా ఉన్నాయట ప్రకాశములను. నిర్మలము, చాలా ప్యూర్ అండ్ వైట్గా ఉన్నాయట. సన్నపు నారబట్టలను ఇవ్వబడ్డాట. ఏమి ఇచ్చారటండి? సన్నపు నారబట్టలు ఇచ్చేసారట. ఏమండి? తెల్లగా ఉన్నాయట. ఏమండి? నిర్మలంగా ఉన్నాయంట, సన్నగా ఉన్నాయట. నారబట్టలు. నారబట్టలు అంటే ఏంటనుకున్నారు? ధనవంతుడు ఏం బట్టలు వేసుకునేవాడు లోకంలో? వాడట సన్నపు నార, ఉదారంగు బట్టలు, సన్నపు నార బట్టలు వేసుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడట. అంటే బాగా డబ్బున్నోడు వేసుకుని ఖరీదైన బట్టలు ఏంటంటే వాల్యూ, నార బట్టలు. ఏమండి? ఈ మధ్యన కూడా చూడండి, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ సెలబ్రిటీస్, హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఒక్కొక్క డ్రెస్సు ఎంత ఉంటుందో తెలుసా అండి? ఆ ప్యారిస్ అండి, ఈ బట్టలన్నిటికీ ఒక చెత్త ప్రదేశం ఏంటంటే ఆ ప్యారిస్ నగరం. అక్కడ ఒక డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా అండి? ఒక ఖరీదైన బట్ట అంటే ఒంటి మీద వేసుకునే ఒక డ్రెస్, వస్త్రం, దాని ఖరీదు తక్కువ ఒక 6 లక్షలు 7 లక్షలు ఉంటుందండి. తక్కువ. ప్యారిస్ వీధుల్లోకి వెళ్ళి మీరు అక్కడ ఉన్న, మనలాగా ఇప్పుడు సిఎంఆర్ ఇక్కడ ఎలాగైతే సౌత్ ఇండియా ఉందో అలా మీరు అక్కడ షాపింగ్ మాల్కి వెళితే అక్కడ మినిమం బట్టలు ఒక 6 నుంచి 7 లక్షలు ఉంటాయండి. 7 లక్షల డ్రెస్సా? అది కూడా మళ్ళీ ఒళ్ళంతా కప్పుకునేటట్లు ఉండదు, అది అరకొర బట్టలే మళ్ళా. ఎందుకంటే విదేశాల ఫ్యాషన్ మీకు తెలియదు ఏముంది? ఒళ్ళంతా కప్పుకుంటే అది గొప్ప కాదు. అక్కడ ఎంత తక్కువ కప్పుకుంటే అంత గొప్ప. ఆ తక్కువ బట్టలు కూడా ఏమండి లక్షల రూపాయల ఖరీదు, చివరికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు బట్టలన్నా తెలుసా మీకు? మనకు మామూలుగా 1 కోటి రూపాయలని ఎప్పుడు కళ్ళతో కూడా చూడలేదు మనం. ఏమండి? ఏదో మామూలుగా బయట వేసుకుని కోట్లు చూసాను తప్పించి, మన దగ్గర ఉన్నాయేమో తప్పించి అన్ని కోట్లు మన దగ్గర లేవండి. కానీ ప్రపంచంలో అన్ని కోట్ల రూపాయలు విలువైన డ్రెస్సులు ఉన్నాయి సుమా. అంటే బట్టలు విలువైనవేనా? చాలా విలువైనవి బట్టలు. ఫ్యాషన్. ఎందుకంటే ఈరోజు ట్రెండ్ ఏంటంటే ఫ్యాషనే. ఫ్యాషన్ ఏంటి చెప్పండి? ఈ మధ్యన ఆడవాళ్ళని ఆకర్షించడానికి ఈ బట్టలు అమ్ముకునే షాపుల వాళ్ళు హీరోయిన్ పేర్లు పెట్టి చీరలు అమ్ముతుంటారండి. ఏదో ఒకటి చెప్పండి, నాకు తెలియదు. సమంత చీర ఉందా? ఏమో తెలియదులేండి. సమంత చీరట. ఏమండి? సినిమా పేర్లతో చీరలు, హీరోయిన్ పేర్లతో చీరలు, చివరికి సీరియల్లో ఉన్న హీరోయిన్ల పేర్లతో కూడా చీరలు, సీరియల్ పేర్లతో చీరలు. వంటలకు చీర ఉందా? అయితే వంట చేసినప్పుడు కట్టుకోలేమో మరి అది. దేవుని పిల్లలారా, అంటే బట్టలకి మనిషి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనిషి జీవితంలో ముఖ్యమైనది డ్రెస్సే. తిండి తర్వాత ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము. మనిషి తన బ్రతుకులో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది ఈ డ్రెస్కే. ఆ బట్టలు కూడా ఖరీదైనవిగా ఉండాలనుకుంటారు. మరి ఈరోజు ట్రెండింగ్ చూస్తే అండి, ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు జీన్ ప్యాంట్ అంటే అండి చాలా బాగుండేదండి, మంచి బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ అనేవి. ఇప్పుడు చూస్తేనండి ఆ ముడుకుల దగ్గర అంతా అరిగిపోయి, ఇంకా చెబితే చిరిగిపోయి ఆ ముడుకులు కనబడుతుంటాయి. ఎక్కడైనా కూర్చుంటే ముడుకులు కనబడతాయి. ఒక 20 ఏళ్ళ క్రితం ఎవడైనా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే వీడు అడుక్కున్నాడేమో అనుకునేవారు, వీడు ముష్టోడని. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళ ఫ్యాషన్ చింపేసుకొని ముడుకుల దగ్గర చిరిగిపోయి ఉన్నారండి. మీరు చూసారా లేదో? చూసారా? కూర్చుంటే ముడుకు కనబడుతుంది బయటకు వచ్చి. ఆహా, ఏంటి అందం! చూడడానికి అదేమైనా అందంగా ఉందంటే దరిద్రంగా కనబడుతుందండి. ఒకప్పుడు బట్టలన్నీ కూడా ఉతికి 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 రంగు వెలిసిపోతే ఎలాగుంటుందో అలా వెలిసిపోయిన బట్టలు ఇప్పుడు ఫ్యాషన్. డాగులు పడిపోయినవి, మచ్చలు పడిపోయినవి. అంటే మనిషి ట్రెండ్ ఫాలో అవడం కోసం, బట్టలు కొనుక్కోవడం కోసం అలా ఖరీదు పెట్టి కొనుక్కున్నాడు. ఏంటి ఆ వెలిసిపోయిన బట్టలు, ఆ చిరిగిపోయిన బట్టలు? అదేదో మంచి బట్టలు కొనుక్కోవడం బాగుంటే చింపేసుకుంటే నువ్వే బెటర్ కదా. అంత డబ్బులు ఎందుకు కొనుక్కోవడం? తక్కువ కాదండి, 1000 రూపాయలు కూడా. టాన్ జీన్స్ అండి దాని పేరు. టాన్. టాన్ అంటే చిరిగిపోయిన జీన్సు. సమాజం ఒంటిని కప్పుకోవడం కోసం లేదా ఫ్యాషన్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది, వెచ్చిస్తుందో ఆలోచించండి. ఎందుకంటే డ్రెస్సే మన హోదా. ఎందుకు బట్టల విషయంలో ఎందుకు మనం అంత గొప్పగా ఆలోచిస్తామంటే మన డ్రెస్ మన హోదా. పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా మామూలు సాదా సీదా చీర కడతారు ఆడవాళ్ళు, చెప్పండి.
ఎందుకంటే బాగా తయారయ్యేది వాళ్ళే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు. ఎప్పుడూ ఏమండి బీరువాలో అడుగునున్న ఏమండి పట్టు చీర తీస్తారు. ఎందుకంటే మరి వెళుతుంది ఒక శుభకార్యానికి కదండి. అక్కడ చూసినప్పుడు మనగా అందరూ కూడా తల మెరిసిపోతుంటారు. పట్టు చీరలే, సాదా సీదా చీరలు తెలితే పైనుంచి కిందకి చూస్తారు. ఇది డబ్బులు లేదో ముష్టిదో ఎవరో అని, ఎక్కడ మన పరువు తగ్గిపోద్దోనని ఎప్పుడో పెళ్లినాటి కొనుక్కునే చీరలు ఉంటాయి కొంతమంది, అవి తీస్తారండి. ఏమండి వాటిని బాగా అలంకరించుకొని వెళ్తారు. ఎందుకంటే అక్కడ హుందాగా మీరు కనబడాలని, అంతే కదా. అక్కడ మీరు గొప్పగా కనబడాలనేదే మీ ఉద్దేశం. అంటే మీ గొప్పతనాన్ని ఏవి పెంచుతున్నాయి? అంతే కదండి, బట్టలు మీ గొప్పతనాన్ని పెంచుతున్నట్టే కదా. రైట్. మరి ఇప్పుడు దేవుని విషయంలో కూడా బట్టలు ఉన్నాయి. ఏమంటే ఎంతవరకు బయట వేసుకునే బట్టల కోసం మీరు ఆలోచించారు. ఆత్మకు కూడా డ్రెస్ ఉంటుందని ఈరోజే వింటున్నామండి అని మీరు ఆశ్చర్యపోవచ్చేమో. నిజం అది. ఆత్మకు కూడా బట్టలు కావాలి. ఆ బట్టలు ఒకే ఒక షాపింగ్ మాల్లో దొరుకుతాయి. ఎక్కడది? గాడ్ షాపింగ్ మాల్, దేవుడు షాపింగ్ మాల్ అండి. చెన్నై షాపింగ్ మాల్ కాదు. ఇంకెవరున్నా ఆర్ఎస్ బ్రదర్స్, తుమ్మిడి బ్రదర్స్, రకరకాల ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు. పాపం ఆనందమురు బట్టలు అమ్ముతున్నారు. వాళ్ళు ఎవరి దగ్గర, ప్రపంచంలో ప్యారిస్లో కూడా లేదు ఆ బట్టలు. ఒకే ఒక్కరి దగ్గర ఉంటాయి. అవి దేవుడి దగ్గరట. అవి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలట. ఏమండి మరి కొనుక్కుంటారా డబ్బులు ఇచ్చి? మీరు చెప్పండి అర్జెంటుగా ఎంత కొనేస్తామనే ఆనందంతో మీరు ఉన్నారు. అందుకే ప్రసంగం అయిపోయిన తర్వాత కొనుక్కోండి క్యాష్ ఇచ్చి. ఏమండి వెనకతల బట్టలు ఏం తెచ్చారేమో చూస్తున్నారేమో. నేను అటువంటి వ్యాపారం చేసేవాడిని కాను. ఏమండి మీకు ఏదో బట్టలు అమ్మి కాదు. ఇక వాక్యం మీకు అవసరమైన మాటలు చెప్పి ఇప్పటి వరకు సిగ్గులేని వారిగా ఉన్న క్రైస్తవ్యానికి బట్టలు తొడిగించడానికి వచ్చాను నేను. మరి బట్టలు వేసుకుంటారా బాబు అని. ఏమండి దిగంబరులుగా ఉన్న వాళ్ళకి బట్టలు వేయాలి కదా. మరి సిగ్గు కదండి. సడన్గా మనం బట్టలు లేనప్పుడు ఎవరైనా గదిలోకి వచ్చారనుకోండి, వెంటనే సిగ్గుపడతాయి. ఇలా వచ్చేసేవంటే వెళ్ళని. మరి దేవుని విషయంలో కూడా బట్టలు కావాలి. మరి ఎంతమంది ఆ బట్టలు కొనుక్కున్నారు? అసలు బట్టలు ఉన్నాయని సంగతే తెలియదు. అది ఎవరు అమ్ముతారో తెలియదు. అది ఎలా కొనుక్కోవాలో తెలియదు. అవి ఎలా వేసుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్న తర్వాత వెంటనే మీరు ఆ పని చేయాలి. మొట్టమొదటి ఫస్ట్ పని అదే. లేగానే ముందు ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదు కదండి మనం చూసుకుంటాం సిగ్గును కప్పుకోవడానికి. కనుక క్రైస్తవులుగా మనకు కూడా సిగ్గు ఉంది. నీ దశమూల సిగ్గు అన్నాడు. అందుకే చదవండి మళ్ళీ ఇంకొకసారి ఆ మాట చదివి ఇక్కడికి వద్దాం. 19కి ప్రకటన 3 కదా చదువుకొని ఉందాడ. 3:18. నీవు నీ దశమూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు, దశమూల సిగ్గు కనబడకుండానట్లు. మళ్ళీ నా దగ్గర ఉన్న బట్టలు కలర్ డ్రెస్ కాదంటున్నాడు. మళ్ళీ ఇది ఎక్కడ బట్టలు అండి బాబు? ఏదైనా రంగు బట్టలు అయితే బాగుంటుంది. కానీ వెళ్ళి ఏమంటే పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే తెల్ల చీర కొన్నాం అనుకోండి, అమ్మా భర్త లేడా అని అనుకుంటారు. ఏమంటే కానీ దేవుడేంటి ఇక్కడ ఇలా మరి వైట్ డ్రెస్ ఇచ్చేసాడు మనకి. ఇంతకీ ఏంటంటే చెప్తున్నాడు. ఇప్పుడు రండి 19వ కీర్తన 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశం, మంచి బ్రైట్గా మెరుస్తున్నాయట బట్టలు, నిర్మలంగా ఉన్నాయట, ప్యూర్ సన్నపు ఖరీదైన నారబట్టలు ఇవ్వబడ్డాయట. ఇవ్వండి ఆవిడికి అన్నాడట. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు బట్టలు ఏంటో చెప్పాడు చూడండి. అమ్మయ్య కొంచెం బతికించారండి బాబు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే నమ్మి దేవుని కోసం మీరు చేసే పనులే మీకు బట్టలు. ఎవరు చేయాలంటే ఇది పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? క్రీస్తును నమ్మిన వారం కదా, క్రైస్తవులు ఎవరు కదా పరిశుద్ధులు. క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ పరిశుద్ధులు. మరి ఇప్పుడు క్రీస్తును నమ్మిన పరిశుద్ధులైన వాళ్ళందరూ ఏం చేయాలి? నీతి క్రియలు చెయ్యాలి. నమ్మి దేవుని కోసం పనులను చెయ్యాలి. నీతి అంటే నమ్మకం కదా. దేవుని నమ్మి మీరు పనులు చెయ్యాలి. ఆ పనులు చేస్తే మీకు బట్టలు వస్తాయట. మరి ఇప్పుడు పనులు చేయాలి అంటే ఏం కావాలి? పెట్టుబడి. ఈరోజు ఇక్కడ పాల్వంచలో సభలు పెట్టడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిందండి పిల్లలకి. లక్షల రూపాయలు. ఎందరో అభ్యంతర కారణంగా నిలిచారు.
ఎక్కడో గ్రౌండ్లో పెడదామంటే ఆ గ్రౌండ్కి ఇవ్వనివ్వకుండా చేశారు, ఇంకో గ్రౌండ్లో పెడదామంటే ఆ గ్రౌండ్ ఇవ్వనివ్వకుండా చేశారు, మూడో గ్రౌండ్లో పెడతాంటే మూడో గ్రౌండ్ ఇవ్వనివ్వకుండా చేశారు. మీలో చాలా మందికి తెలుసు డేట్లు అవే అయినా సరే గ్రౌండ్ మారిపోతూ చివరికి లోపలికి వచ్చి ఈ గ్రౌండ్లో పెట్టుకున్నాం. మరి బయట గ్రౌండ్లో పెడితే బాగున్నావు, కానీ శత్రువులు ఈ మాటలు ప్రజలకు వెళ్ళనివ్వకూడదని అపవాది చేసిన కుట్ర. దేవుడు ఏమనుకున్నాడు, సర్లే లోపల పెట్టినామండి, నా మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో లోపలికి ఎత్తుక్కుంటూ రావాలి, వాళ్ళకి అది ఇష్టమైన వాళ్ళు. ఏమండి, ఎక్కడో బయట పెడితే అభ్యంతరంగా ఆపేద్దాం అనుకున్న వాళ్ళు, అక్కడ పెట్టనివ్వకూడదు అనుకునే వాళ్ళు ఆపేద్దాం జనాలను అనుకున్నారు, కానీ ఈ లోపల పెడితే ఆపారేంటి? నేను చూస్తుండగా స్టేజ్ మీద 2 సార్లు కుర్చీలు వచ్చాయండి, 2 సార్లు బళ్ళు మీద. జనం వచ్చేసారు, కుర్చీలు లేవు. వీళ్ళేమనుకున్నారు, లోపల కదా గ్రౌండ్, ఏదో కొద్దిమంది వస్తారులే, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. దేవుడి కార్యక్రమాలు ఇప్పుడు అలాగే ఉంటాయండి. మనుషుడు అభ్యంతరపరచాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడేంటి? అంతకన్నా డబల్ చేస్తాడు ఆయన. అందులో పెట్టుకుంది దేవుడితో, అదే తెలియదు ఆయన సన్నాసులకి. మేము ఢీ కొడుతుంది దేవుడితో అనే సంగతి వాళ్ళకి తెలియదు. నిన్నటికి ఎలా ఉందంటే ఇంక ఈరోజు రేపు మీరు ఆలోచించండి, బేభత్సంగా ఉంటుంది. నా మాటలు బేభత్సంగా ఉంటాయి, సభలు కూడా బేభత్సంగా ఉంటాయి, అందులో ఏ సందేహం లేదు. నో డౌట్, 100% గ్యారంటీ, తిరిగిలేదు ఇందులో. ఏమండి, అయితే మరి పనులు చేయడానికి పిల్లలు త్యాగాలు చేశారు కదండి. ఎక్కడి నుంచి ఒక ఎల్ఈడీలు పెట్టాలన్నా స్టేజ్ ఎంత బాగుంది, ఎల్ఈడి ఎంత బాగుంది, లైటింగ్ ఎంత బాగుంది, సౌండ్ ఎంత బాగుంది. మరి ఇవన్నీ ఉరకనే వస్తాయి మీరు చెప్పండి? లక్షలు పెట్టుబడి పెట్టాలి. ప్రచారంకి ఎంత అయిందండి? పోస్టర్లకి ఎంత అయింది, ఫ్లక్స్లకి ఎంత అయింది, సైన్ బోర్డులకి ఎంత అయింది. ఎక్కడో భద్రాచలం నుంచి కూడా, భద్రాచలంలో పెట్టారు, తర్వాత ఏమో కొత్తగూడెంలో పెట్టారు, అక్కడి నుంచి చూస్తున్నాను నేను ఫ్లక్స్లు. కారులో వస్తున్నప్పుడు ఎల్ఈడి స్క్రీన్, ఆటో కట్ మొత్తం తిప్పుతున్నారు ఊరంతా. చూసిన వాళ్ళు అనుకుంటారు, ఏంటి ఎంత భారీ ఎత్తున చేస్తున్నారు వీళ్ళు, సభలు జరగకూడదు అని అనుకున్నారు. ఆపలేకపోయారు, ఆపలేరు కూడా. దేవుని పిల్లలారా, మరి ఇవి జరిగించడానికి ఈ పరిశుద్ధులైన వీళ్ళందరికీ ఏం కావాలి? డబ్బు కావాలి. మరి డబ్బు కావాల్సినప్పుడు ఏం చేశారండి? మీలో అనేక మంది త్యాగమూర్తులు ఉన్నారుగా. ఏమండి, నాదెంత 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 నాదెంత, ఈ సభ జరగడానికి ఇంత చెయ్యాలండి, నేను ఇస్తానండి, ఇదిగో నా 1000 రూపాయలు, ఇదిగో నా 1,00,000 రూపాయలు. అంటే ప్రభు కార్యక్రమాలు, నీతి క్రియలు జరిగించడానికి. ఇది నీతి క్రియలేనా? ఈ 3 రోజులు నీతి క్రియలేనా? దైవం కోసం చెప్తున్నావా, బైబిల్ కోసం చెప్తున్నావా? ఈ నీతి క్రియలు జరిగించడానికి ఏం చేశారు? పెట్టుబడిగా మీ కష్టార్జితాన్ని పెట్టారు. అంటే మీ అందరికీ ఇప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళందరికీ ఏమొచ్చారనమాట? ఏం కొనుక్కున్నారనమాట? బట్టలు కొనుక్కున్నారనమాట. అంటే కన్వీనర్స్ కానీ డబ్బులకి మీటింగ్లకి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఒంటి మీద బట్టలు ఉన్నట్టు. ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇప్పుడు. ఏమండి, రూపాయి ఇవ్వలేని పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చెప్తాను. అప్పుడప్పుడు ఏమండి, కొంతమంది పిచ్చోళ్ళు కనపడుతుంటారు రోడ్డు మీద, ఆడు ఒంటి మీద బట్టలు ఉండవండి, ఇలాగ అనుకుంటుంటాడు, ఎటేటో చూస్తుంటాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. వాడి సడన్గా కళ్ళకి కనబడ్డాడు అనుకోండి, మీరు సిగ్గుపడిపోతారు, ఏంటి వీడికి బట్టలు లేవేటి, వీడికి బట్టలు లేవేటి. ఏమండి, మనం సిగ్గుపడతాం వాళ్ళని చూసి, కానీ ఆడికి నవ్వుతుంటాడు నేను చూసి. అవునా, నవ్వుతుంటాడు. ఎందుకంటే ఆడికి ఒంటి మీద బట్టలు లేవనే సంగతి ఆడికి తెలియదు, అసలు సిగ్గు తెలియదు ఆడికి. కారణం, ఆడి బుర్ర ఖరాబ్ అయిపోయింది, ఆడి మైండ్ చెడిపోయిందండి. నిజంగా సిగ్గు లేకుండా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగేవాడిని చూసి మనం ఎలా అయితే సిగ్గుపడతామో, ఈ మాట వినండి జాగ్రత్తగా. దేవుని పని కొరకు ధనాన్ని ఇవ్వని వాళ్ళు, సహకరించిన వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నట్టు సమానం. దేవుడు చూసి సిగ్గుపడతారు, చే ఏంట్రా బట్టలు లేకుండా తిరుగుతున్నాడు, బట్టలు వేసుకో. మన పిల్లలు బట్టలు లేకుండా వస్తే ఏం చేస్తాం? పో బట్టలు వేసుకొని రా అంటామా? దేవుడు ప్రపంచంలో మనుషులు చూసి అందరు ఎలాగొన్నారు చెప్పండి ఇప్పుడు ఆయన దృష్టికి? ఏదైనా వాతావరణంలో ఉందో మొత్తం అంతానా? రివర్స్. ఈరోజు ప్రపంచంలో ఉన్నాడు ఎవ్వడికి ఒంటి మీద బట్టలు లేవు. అంటే ఏ బట్టలు లేవు? ఈ బట్టలు వేసుకున్నారు, ఖరీదైన బట్టలు. ఎవరికి కావాలి అవి? దేవుడు అట్ని గుర్తించడు. ఏం కావాలి, ఏం చూస్తాడు? నీతిక్రియ లేవురా, నువ్వు దేవుని కోసం చేస్తున్న పనులేవురా, నువ్వు దేవుని కోసం పెడుతున్న ఖర్చేది. ప్రకటన గ్రంథం చూద్దాం, ఇంకో మంచి మాట. 16వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ప్రియులరా, ఇదిగో నేను వస్తున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, మీ బట్టలు చెక్ చేయడానికి నేను
తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు నా దశములను చూతురేమో అని రెడీగా స్టడీగా ఉండి వస్త్రాన్ని కాపాడుకునేవాడు, నీ బట్టలు వేసుకొని నీ దశములను కాపాడుకునేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు చూడండి సంఘంతో. బా, ఎంత మంచి మాట చెప్పాడండి ఆయన. నేను ఎప్పుడు వస్తానో తెలీదు, నేను వచ్చేసరికి నీ ఒంటి మీద బట్టలు ఉండాలి. నువ్వు దిగంబరుడుగా సంచరిస్తున్నావు, నువ్వు తిరుగుతున్నావు బట్టలు లేకుండా. అవునా? పిచ్చోళ్ళు అలాగే తిరుగుతారు, బట్టలు లేకుండా తిరుగుతుంటారు కదండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమండి మీరు దేవుడి కోసం సాయం చేయరండి, అప్పులు ఉన్నాయండి చేయలేనండి సారీ. అవునా? దేవుడి కోసం ఏమంటే ఎన్ని కారణాలు చెప్తారు మీరు కాదులేండి, మీలో మంచివాళ్ళండి, బయట చాలా మంది. ఈరోజు సమాజం, క్రీస్తుని నమ్మిన సమాజం దేవుని కోసం ఈ పనులు ఉన్నాయండి, ఖర్చులు ఉన్నాయండి, మీరు చెయ్యండి అని అంటే, ఏమండి ఇంట్లో అమ్మాయి పెళ్ళి ఉందండి, ఇల్లు కడతానండి, అప్పులు ఉన్నాయండి, నేను చెయ్యలేనండి, ఒంట్లో రోగం ఉందండి. ఏదైనా తీరని రోగం ఒంటి మీదకి వచ్చి పడింది అనుకోండి, లేదా ప్రమాదం జరిగింది అనుకోండి, యాక్సిడెంట్, హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఏమంటే అర్జెంటుగా 5 లక్షలు పట్టండి లేదంటే తన ప్రాణం నిలబడదండి అని చెప్పాడు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? అలా చావు బతుకులు ఉన్నది మనవాళ్ళైతే, మనం ప్రేమించిన వాళ్ళైతే, డాక్టర్ గారు సారీ అండి డబ్బులు లేవండి, కష్టాల్లో ఉన్నానండి, అప్పుల్లో ఉన్నానండి అంటారా వాడితోని? డాక్టర్ గారు తల తాకట్టు పెట్టని తెచ్చేస్తానండి, ఉన్నది అమ్మేసుకునే తెచ్చేస్తానండి. నీ వాడిని బతికించుకోవడానికి తల తాకట్టు పెడతానంటున్నావు, ఉన్నది అమ్మేసుకుంటానంటున్నావు. దేవుడు మరి ఎంత చీప్ అయిపోయాడా? దేవుడు పని అనేసరికి అమ్మడమా నా వల్ల కాదు, చెయ్యటమా నా వల్ల కాదు, ఇవ్వటమా ససేమేరా లేదు. అంటే మనుషులకు ఎవరి మీద భక్తి ఉంది మీరు చెప్పండి? మనిషి మనిషిని ప్రేమిస్తున్నంతగా మనిషి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు, సిగ్గుపడాలి. అదే సిగ్గు. దేవుడు చూసి ఏమంటాడు? ఛే, నిన్ను చూస్తే సిగ్గుపడుతున్నాను రా, నీకెలాగా సిగ్గు లేదు, సిగ్గుమాలిన వాడవు నువ్వు. బైబిల్లో ఆ ప్రకటన గ్రంథంలో ఆ మాట కూడా అంటాడు, నువ్వు సిగ్గుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, నువ్వు దిగంబరుడు అంటాడు. చూడండి ఎంత దారుణమైన మాట అది. 3:17 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 వచ్చినవండి. తిడతన్నాడు చూడండి, పని చేయలేడు. ఊరా నువ్వు దౌర్భాగ్యుడురా, దిక్కులేని వాడురా, నువ్వు దరిద్రుడురా, గుడ్డోడురా, నువ్వు ఒరే బట్టలు లేనివాడురా అంటున్నాడు చూడండి. దిగంబరుడు పోయి ఉన్నావని ఎరుగక, నా దగ్గర బాగా డబ్బు ఉంది, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంది, ధనవృద్ధి చేసుకున్నాను, 10 ఇల్లులు కొనేసాను, 10 ఎకరాల పొలం కొనేసుకున్నాను, 6 వారాల నగలున్నాయి, ఏమండి దస్తావేజులు ఉన్నాయి నా దగ్గర అని నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నవాడా? వద్దు. దేవుడు నిన్ను నిందించేటట్లుగా, దేవుడు మనల్ని నిందించేటట్లుగా ఉండొద్దండి. లోకంలో ధనవంతుడైతే దేవుని దృష్టిలో సిగ్గు లేని వాళ్ళం, మనం బట్టలు లేని వాళ్ళం. మరి ఇప్పుడు వెంటనే బట్టలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అర్జెంటుగా బట్టలు కొనుక్కోవాలి. మనం కొనుక్కోవాలి అంటే దేవుడు ఇస్తాడు ఆ బట్టలు. ఇవ్వాలి అంటే దేవుడు పనుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. అప్పుడు ఎవరు దేవుని పనుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారో దేవుడు వాళ్ళకి మంచి బట్టలు ఇస్తాడు. ఎందుకంటే ఖరీదు నువ్వు పెట్టేదాన్ని బట్టే. ఏంటి 1000 రూపాయల చీరకేని 10,000 రూపాయల చీరకి తేడా లేదా? రొట్టె కొద్దీ పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. అలాగే నువ్వు దేవుని కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతావో నీ డ్రెస్ అంత గొప్పగా ఉంటుంది. చూడగానే ఎంత ముద్దొస్తున్నావురా నాకు. అప్పుడప్పుడు చూడండి, పుట్టినరోజులకి తర్వాత ఫంక్షన్స్కి మన కళ్ళ ముందున్న పిల్లలు తయారైతే ఎప్పుడూ చూస్తుంటాం వాళ్ళని. కానీ ఎందుకో రోజు బట్టలు వేసుకోగానే చాలా అందంగా కనబడతారు. ఎందుకంటే చక్కగా అలంకరించుకొని కాటుకు పెట్టుకొని, ఆడపిల్లలు అయితే ఏమండి పట్టు లంగా పట్టు జాకెట్ వేసుకొని జడగంటలు పెట్టుకొని అందంగా తయారైన చిన్నపిల్లలు తయారైన అనుకోండి, ఏం చేస్తాం? దా ఎలా రామ్మ నా బంగారు తల్లి, ఏంటి ఈరోజు ఎంత అందంగా ఉంది, మురిసిపోతుంది, ఓ 10 ముద్దులు ఇచ్చేస్తాం దానికి. ఏమండి అబ్బాయి అయితే ఎత్తేసుకున్న వాడిని మెడల మీద కూర్చోబెట్టుకుంటాం. అంటే వాళ్ళు అలంకరించుకోవటం వల్ల అందంగా కనబడతారు. దేవుడు కూడా నిన్ను పిలిచి ముద్దు పెడతాడు. ఎప్పుడు? ఏ పని చేయకుండా ఆవారాగా ఊరి మీద తిరిగి బాగా డబ్బు సంపాదించుకొని నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు అంటే అసహించుకుంటాడు. కానీ దేవుడి పని దేవుడి కోసం పనిచేయండి, దేవుని కోసం పనిచేయండి, ఇదిగో దేవుని కోసం ఇస్తున్నానండి, ఇదిగో దేవుని కోసం ఖర్చు పెడతానండి మీరు చేస్తే అప్పుడు దేవుడికి మీరు ఏమైపోతారో తెలుసా?
ఏంట్రా ఎంత అందంగా కనబడుతున్నావు రవి, ఏంటి నువ్వు పాలవంచలు ఈరోజు ఎంత చక్కగా కనబడుతున్నావు, చాలా కలర్ఫుల్గా. అరే నీకు మంచి బట్టలు ఇస్తాను రా నీకు, దేవుడు అనే మాటలు. ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఇక్కడ మీరందరూ కూడా ఎవరైతే దేవుని కొరకు త్యాగాలు చేస్తారో, పనుల నిమిత్తం ఇస్తారో, నిజంగా అండి పాన్ ఇండియా ఆల్బమ్ చేయడానికండి 6 భాషలు క్రైస్తవ చరిత్రలో ఎవ్వరూ చేయలేదండి ఇప్పటి వరకు. సినిమాలు రిలీజ్ చేసుకున్నారు 5-6 భాషల్లో, కానీ క్రిస్టియన్ ఆల్బమ్ 6 భాషల్లో ఎక్కడైనా ఇండియా లెవెల్లో రిలీజ్ అయిందంటే ఎక్కడా లేదు. అది నిజంగా దేవుడు ఆ కృప ఘనత మనకే ఇచ్చాడండి. 6 భాషలు, ఇన్ని పాటలు, ఎంతమంది సింగర్లు, రికార్డింగ్లకి ఎంత డబ్బు, లక్షల రూపాయలండి. నిజంగా ఎంతోమంది పిల్లలు త్యాగాలు చేస్తున్నారండి అయ్యా. ఎందుకంటే నేను ఆంధ్రాలోనే కాదు, నేను ఖర్చు పెట్టే డబ్బు ఒక తమిళనాడు, ఒక ఒరిస్సా, ఏమండి, ఒక మలయాళం, కేరళ, ఒక కర్ణాటక, ఇక హిందీ అయితే నేషనల్ లాంగ్వేజ్, హిందీ అయితే మొత్తం దేశమంతా అంటే ఒక్కొక్క పాట ప్రసంగం మీకు తెలుసు. మరి ఒక్కొక్క పాట దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ విని మార్చాలి అంటే పెట్టుబడి పెట్టాలిగా. నిజంగా పెట్టుబడి పెడుతున్న ఎందరో నా పిల్లలైన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, ఏదో సింగిల్గా ఒక తెలుగు లాంగ్వేజ్లో 6 పాటలు 8 పాటలు అయితే ఎన్ని పాటలు తెలుసా అండి? 8 పాటలు మొత్తం అన్ని భాషల్లో అండి. నిజానికి 15 పాటలు ఉన్నాయండి ఒక ఆల్బంలో. అన్ని చేయలేరు కాబట్టి, అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి 8 పాటలతో కుదించేసుకున్నాం. ఎందుకంటే మరి డబ్బులు లేవుగా. ఇన్ని పనులు చేయాలి అంటే పెట్టుబడి కావాలి. మరి పెట్టుబడి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో, దేవుడు వాళ్ళ ఖరీదైన బట్టలు ధరించబోతున్నాడు, అలంకరించబోతున్నాడు దేవుడు. ఇందాడే అన్నాడే, అమ్మ అలంకరించండి ఆవిడని అలంకరించండి, తెల్లని బట్టలతో, నిర్మలమైన బట్టలతో, పరిశుద్ధమైన బట్టలతో, నీతి క్రియలతో అలంకరించండి ఆవిడనగానే ఆడదనుకోకండి. సంఘం అనే మనమే స్త్రీ, అవునా? క్రీస్తుకు ప్రదానం చేయబడిన వాళ్ళం మనం. మనల్ని దేవుడు అలంకరిస్తాడట. అలా అలంకరణ మనకు జరగాలి అంటే మనం రోజు డబ్బులు దేవుని కోసం ఖర్చు పెడుతుంటే మన మీద, మన ఒంటి మీద అంటే ఈ ఒంటి మీద కాదు, ఆత్మ మీద అలంకరణ పెరిగిపోతుంది. అదే కదండి. చెవులు లేకుండా ఉన్నారనుకోండి, చెవులు లేకుండా మామూలుగా ఉంటారు. చెవులకు పెడితే కాస్త అందం పెరుగుతుంది, అంతే కదండి. ముక్కు పొడక పెట్టుకుంటే, అంటే సహజంగా ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను, అలాగే మగవాళ్ళ కన్నా కోసం లేదని కాదు. ఏమండి, అంటే ఒక్కొక్క యాడిషన్ లేదా ఒక్కొక్క బట్ట, ఒక్కొక్క ఏమంటారు దాన్ని, ఆభరణం ధరించే కొద్దీ అలంకరణ పెరుగుతుంటుంది. అలాగే దేవుని కొరకు మీరు ఒక్కొక్క నీతిక్రియ చేసే కొద్దీ దేవుడు మిమ్మల్ని చూడగానే అందంగా మీరు కనబడుతుంటారు. ఏంటి ఎంత అందంగా మెరిసిపోతుందో నా కూతురు ఈరోజు, నా కొడుకేంటి ఎంత అందంగా కనబడుతుంది, ఎంత గొప్పవాడురా నా కోసం. నువ్వు బట్టలు లేకపోయినా అలిసిపోయి నడిచి, ఏమండి, చెమటలు పట్టి, నిజంగా పిల్లలు పోస్టర్లు అంటించడానికి రోడ్ల మీద తిరిగారండి. ఆ రాత్రిపూట ఫ్లక్స్లు కట్టారండి, ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచారండి, సిగ్గుపడకుండా వీధుల్లో కరపత్రాలు పంచుతున్నారండి. అప్పుడు చెమట పట్టదా? ఏమండి, నడిచి తిరిగి కాళ్ళంతా నొప్పులు రావా? కానీ దేవుడు వాళ్ళ కోసం ఏమంటారు, సరే నాన్న నీ పాదాలు బంగారం రా, నీ పాదాలు సుందరం రా. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు కష్టపడ్డావు కదా, నీ పాదాలు నేను ముద్దు పెట్టుకుంటాను. నిజమండి. అంటే ప్రభువు కోసం చేసి ప్రభువును మెప్పిద్దాం, మనం ప్రభువును కనపరుద్దాం, తండ్రిని సంతోషపరుద్దాం. మరి ఎందుకు మనం అలాగ ఆలోచించలేకపోతున్నాం? ఎప్పుడు చూసినా భార్యని ఎలా సంతోషపెట్టాలని భర్త ఆలోచిస్తుంటాడు, ప్రేయస్ని ఎలా సంతోషపెట్టాలని ప్రియుడు ఆలోచిస్తుంటాడు, పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. మరి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఎందుకు ఆలోచించం? మనం ఆయన పిల్లలం కదా. ఇన్ని చేశాడే దేవుడు మన కోసం. మనం ఏం చేస్తే తండ్రి పొంగిపోతాడు, ఏం చేస్తే మా నాన్నకి సంతోషం, అది బైబిల్ చెప్పిందండి. కానీ ఎందుకో మనం ఆలోచించట్లేదు. 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక పాపి మారితే పరలోకంలో ఎక్కువ సంతోషం అన్నాడే. అంటే ఈ సమాజంలో ఒక పాపిని మార్చడానికి సభ పెడుతున్నారా? ఒక పాటకు మీరు స్పాన్సర్ చేస్తున్నారా? లేదా ఒక సదస్సు మీరు పెడుతున్నారా? ఒక సెమినార్, ఏమండి, ఒక సేవకుడికి సహాయం చేస్తున్నారా? సంఘానికి సహాయం చేస్తున్నారా? ఇలా ఎన్నో ఉన్నాయి. వాక్యాన్ని ప్రకటించడానికి, పాపిని మార్చడానికి ఎన్నో మీరు చేయగలరు. మీ దగ్గర లేదా? డబ్బు లేవా? ఎందుకు లేవండి?
మనమేం అడుక్కునే పేదవాళ్ళం కాదు కదా, ఒక పూట తిని ఒక పూట ఆకలితో ఉండేవాళ్ళం కాదు కదా. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఏదో చిన్న పెద్ద పని చేసుకుంటున్నాం. దేవుని కోసం ఎందుకు చేయలేం? మనం చెయ్యాలి దేవుని కోసం. దేవుని కోసం చేసి మీ ఆత్మ యొక్క సిగ్గును కప్పుకోండి. మీ దిశములు దేవుడు చూడకుండా, ఆయన చూచి సిగ్గుపడకుండా మీరేం చేయాలి? బట్టలతో, నీతి బట్టలతో, దేవుని క్రియలనే బట్టలతో కప్పుకోండి, అలంకరించుకోండి మిమ్మల్ని మీరు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4 వచనమండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4 వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమ్మను అక్షయాలంకారం. సాధు, మృదువు, గుణం అనే అక్షయ అలంకారం. ఏ అలంకారం అన్నాడు? నీ క్యారెక్టర్, నీ గుణం, నీ హృదయపు అంతరంగాన్ని అందంగా మార్చుకోండి. ఆ స్వభావాన్ని మీకు అలంకారము. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. బయట ఎంత ఖరీదైన బట్టలు వేసామని కాదు, దేవుని కోసం ఎంత ఖరీదైన పని చేసామనేది లెక్క. అలా మన దేవుని కోసం ఆలోచించగలుగుతున్నాం, ఎంతమందిని మార్చగలుగుతున్నాం, ఎంతమందిని కాపాడగలుగుతున్నాం, ఎన్ని దేవుని కోసం మంచి కార్యక్రమాలు సాధించగలుగుతున్నాం ఈ జీవితంలో. చేద్దామర్రా, చేసి మిమ్మల్ని మీరు అలంకరించుకోండర్రా. ఈ అలంకారం, బయట ఉన్న అలంకారం ఎండలోకి వెళ్తే పోద్దండి, ముసలైపోతే అలంకారం పోద్దండి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన మహామహా రాణులు, ఏమంటే బ్యూటీ క్వీన్లు అని వెలిసిన వారు ఇప్పుడు ఎలాగైపోయారంటే ముసలి, చర్మం ముడతలు పడి వృద్ధాప్యానికి వెళ్ళిపోయి చూస్తేనే భయం వేసేస్తుంది. లేటు బాబు కళ్ళకు వస్తుందా ఈవిడని. ఎందుకంటే పళ్ళు ఊడిపోయి, ఏంటి కళ్ళు డిస్లొకేట్ అయిపోయి, ఏంటి అందంగా ఉన్నప్పుడు మన చర్మం నెగనెగలాడుతుంటుంది, లేదంటే తర్వాత ఏమైపోతుందండి వాడిపోయి. ఏమండి ఒకప్పుడు స్ట్రైట్గా చూసే కళ్ళు వృద్ధాప్యం అయ్యేసరికి నీరసంగా అయిపోయి ముడతలు వచ్చేసి ఒక కన్నుడు చూస్తుండదు, ఒక కన్నుడు చూస్తుండదు, ఏదో అయిపోతుంటుంది చూపు మనకి. ఏమండి ఒకప్పుడు నిండుగా జుట్టు ఉంటుంది, కానీ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి జుట్టు అంతా పోయి బట్ట తల. ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది దేహం. దాన్ని ఎందుకంటే అలంకరిస్తారు. అలాగే శుభ్రంగా ఉంచొద్దని చెప్పట్లేదు, సుమా స్నానాలే చేయకుండా మాడండి, దాన్ని శుభ్రంగానే ఉంచండి. అంటే దీనికి పెట్టే పెట్టుబడి కన్నా ఆత్మను బాగా అలంకరించండి. ఏమంటే చివరిగా ఈ మాట చదువుకుందాం. తిమోతి గారికి పౌలు రాస్తున్న 1 పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతి గారికి పౌలు రాస్తున్న 1 పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు ఎలాగైతే ఉంటారో అలాగే సంఘమా మీరు కూడా వాళ్లకు తగినట్లుగా సత్క్రియల చేత దేవుని కొరకు మంచి పనులు చేయటం చేత అలంకరించుకోండి. కమాన్, మిమ్మల్ని మీరు ఎంతగా ఏమంటే అందులో ఎక్కువగా మేకప్ అంతా ఫేస్కే కదండి. ఐలాషెస్ పెడతారు, ఐలిడ్స్ పెడతారు, ఫేషియల్ చేయించుకుంటున్నారు, రకరకాల క్రీములు రాస్తున్నారు బాగా తెల్లగా అందంగా కనబడాలని. ఓకే, మనుషుడు చూడడానికి మీరు చేస్తారు, మరి దేవుని చూడడానికో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అవి సత్క్రియల చేత మాత్రమే మీకు దొరికే అలంకారము. కనుక ఇప్పుడు మీరు సిగ్గు లేకుండా ఉండాలి అంటే ఏదైనా తోటలో మనిషిని దేవుడు సిగ్గు లేకుండా చేశాడు. ఇప్పుడు మనం దేవుడిని మన బట్టల ద్వారా సిగ్గు లేని వ్యక్తిగా మనం చేద్దాం. లేదంటే మనం చూసి సిగ్గుపడకూడదు. ఆయన మనం తప్పు చేసేవాళ్ళుగా ఉండి మన తల్లిదండ్రులకు సిగ్గు తెచ్చే వాళ్ళంగా ఉండకూడదు. అలాగే పరలోకమందున మన తండ్రికి మనం దేవుని పనులు చేయకుండా సిగ్గు తెచ్చే వాళ్ళుగా మనం ఉండకూడదు. పని చేద్దాం, అలంకరించుకుందాం, ఆయనకు అందంగా కనబడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఇదిగో నీ పిల్లలకు అలంకరణ గురించి చెప్పారు నాయన. తమ్మును తాము అలంకరించుకొని మీ ఎదుట పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, సౌందర్యవంతులుగా ప్రతి ఒక్కరూ కనబడగలిగే అవకాశాన్ని ప్రసాదించండి. పిల్లలు ఎంతగానో శ్రమిస్తున్నారు నాయన. వారి కష్టం వృధా కాకుండా మిగిలిన ఈ 2 రోజులు మహిమార్థమై, మీ నామ మహిమార్థమై జరుగులాగున ఇచ్చిన పిల్లలందరినీ దీవించి వాళ్ళని గొప్పగా అలంకరించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.